వైసీపీకి పవన్ ట్రీట్మెంట్. వైసీపీ పవన్ యుద్ధం ఎప్పటికీ చల్లారనిది. అదే అనిపించింది అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం మాటలు వింటే. నిజానికి ఎన్నికల ముందు ఫ్యాన్ పార్టీని పవన్ అంశాల వారీగా చీల్చి చెండాడారు. డిప్యూటీ సీఎం అయ్యాక పాలన మీద దృష్టి సారించి తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే వైసీపీ నుంచి మాత్రం విమర్శలు ఆగడం లేదు. కూటమిలో లుకులుకులు మొదలయ్యాయని, పవన్ దూరం జరుగుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రచారం మొదలెట్టేసింది. అయితే వాటిపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పవన్ అసెంబ్లీ సాక్షిగా విరుచుకుపడ్డారు. పాత పవన్ను గుర్తు చేశారు. అదే ఫైర్, అదే దూకుడు. తగ్గేదేలే తగ్గిందేలే అన్నట్లుగా పవన్ మాటలు వినిపించాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు 20 నిమిషాలు మాత్రమే సభకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు గందరగోళం క్రియేట్ చేశారు. స్పీకర్ పోడియం ఎదుట నిరసన తెలపడంతో పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో జగన్ తీరుపై పవన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష హోదా రాదని ఫిక్స్ అవ్వాలంటూ చురకలంటించారు. దీనిపై వైసీపీ రియాక్ట్ అవ్వగా శాసనసభ వేదికగా పవన్ ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యుల తీరు చూస్తే టెర్రరిజం గుర్తుకు వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేరెత్తి చెప్పకపోయినా వైసీపీ ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చారు. పవన్ మాటలు ఫ్యాన్ పార్టీకి తగలాల్సిన చోట తగినట్లు అనిపించాయి. వైసీపీ చేసిన రచ్చకు తాను క్షమాపణ చెబుతున్నానంటూ ఫ్యాన్ పార్టీని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇది రాజకీయంగా జనసేనకు కలిసి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు. కూటమి విషయంలో స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. 10 ఏళ్లు కూటమిగానే ఉంటాం, అధికారం తమదే అన్న పవన్ ఇప్పుడు మరో 5 ఏళ్లు పెంచేశారు. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు కొనసాగుతోందని తేల్చి చెప్పారు. ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారని ఏదీ పట్టించుకోమని అన్నారు. కూటమిలో లుకులుకులు అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేనాని. ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉంటామని, కూటమిని నిలబెడతామని హామీ ఇచ్చారు. వైసీపీ విషయంలో ఎప్పటికీ తగ్గేదేలే అన్నట్లు పవన్ మాటలు వినిపించాయి. ఎన్నికల ప్రచారంలో వైసీపీని నిలదీసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ప్రజావేదికల కూల్చివేతల నుంచి అమరావతి రైతులపై దాడులు, చంద్రబాబు జైలు, కల్తీ లడ్డు వరకు ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తూ ఫ్యాన్ పార్టీని ఓ ఆట ఆడేసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ విషయంలో ఏ విషయం మర్చిపోయేది లేదని, అన్నింటినీ నిలదీస్తాం, కడిగేస్తాం అన్నట్లుగా కనిపిస్తున్నారు. రాజకీయ వైరం మాత్రమే కాదు, అంతకు మించి అన్నట్లుగా వైసీపీ మీద పవన్ యుద్ధం చేస్తున్నారా అనిపిస్తోంది కొన్నిసార్లు. చంద్రబాబు అయినా వైసీపీ విషయంలో అంతో ఇంతో మౌనం వహిస్తున్నారేమో కానీ పవన్ మాత్రం అలా కనిపించడం లేదు. ఫ్యాన్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.